సో మనకి బాగా తెలిసిన రవికృష్ణ కూడా ఉన్నారు, మాట్లాడదాం. మరి డైరెక్టర్ అయితే మాస్క్ పెట్టుకొని ఉన్నారు, అయినా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుంది. ఓకే, మీ కళ్ళు మాత్రమే, యాక్చువల్గా బురకాలు లేడీస్ మాత్రమే వేసుకుంటాను అనుకున్నాను, బట్ మీరు 2 రకాలుగా వేసుకున్నారు. సో ఎలా అండి, ఇందులో నుంచి మీరు పాయింట్కి వస్తున్నాను, ఎలా బయటపడ్డారండి? మీరు ఎంత రీసెర్చ్ చేసుకుని వచ్చారు? ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ అండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అవునా? చాలా బాగుంది. మీరు ఏంటంటే అంత డౌట్ అడుగుతారు? అవునా, జనరల్గా బాగుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అదే అదే, అసలు ఏంటి ఇది యాక్చువల్గా జనరల్గా జరిగేది అదే అదే ప్రతి దాంట్లో. ఇప్పుడు లేడీస్ కూడా మొన్న చూస్తే ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని కేక్లో ఇలా తల ముంచేస్తే ఆ టూత్ పిక్ అనేది ఈ కంట్లో గుచ్చుకుపోయింది. అంటే ఈ సరదాగా చేసేవి కూడా చాలా సీరియస్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. దట్టు ఇక్కడ చూసినప్పుడు అది యాక్చువల్గా హోస్ట్లో లేనప్పుడు అలా జరిగినప్పుడు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో, అసలు ఎలా బయటపడ్డారో అనేదే నా క్వశ్చన్. పాయింట్కి వచ్చాను మళ్ళీ తర్వాత. డన్. సో అండి, అన్నట్టు అలా జరుగుతుందని ఎవరి ఇంటెన్షన్ కాదు, కావాలని చేద్దామని ఎవరిది కాదు. అందరూ నిజంగా జెన్యున్గా ఫన్గా అలాగే చేస్తున్నాం. మేము నా ఫ్రెండ్స్ అంతా బాగా తాగి చేస్తా అది జరిగింది. జరగగానే ఓకే, జనరల్గా అవుతామండి కొద్దిసేపు. అంటే అఫ్కోర్స్ ఏదన్నా పర్సంటేజ్ బాడీలో ఎక్కువైనప్పుడు నమ్నెస్ అనేది వస్తుంది. బాడీ కూడా పెయిన్ ఒక లిమిట్ వరకు తీసుకోగలదు. ఆ లిమిట్ దాటిన తర్వాత బాడీ ఇట్ లూజెస్ ఇట్స్ కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది బాడీకి. సో అలాగే మైండ్కి కూడా సడన్గా ఏదైనా షెల్ షాక్ తగిలినప్పుడు కొద్దిసేపు సెన్సెస్ పనిచేయవు. అంటే ఇంట్లో ఎంత పెద్ద మ్యూజిక్ వినిపిస్తున్నా నీకు వినిపించదు, నీకు ఎక్కడున్నావు అనేది. జనరల్ ఆపరేషన్కి వెళ్ళేప్పుడు అర్థమైంది. సో అలా జరిగిన తర్వాత కొద్దిసేపు సెన్సెస్ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఇప్పుడు ఏం చేయాలా, ఎట్లా అఫ్కోర్స్ ఫ్రెండు, చిన్ననాటి ఫ్రెండు, వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తాలా. బర్త్డే వాళ్ళమ్మ ఫోన్ చేస్తాను విష్ చేద్దామని. చిత్తూరా మీది? అనంతపూర్. ఓకే, ఆయన మైక్ వినపడుతుంది. ఓకే, డన్, చెప్పండి. సో వాళ్ళమ్మ ఫోన్ చేస్తాండే. సో ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏమవుతాయి, ఎలా బయటపడ్డారు, పోలీసులకు చెప్పారా లేదా. ప్లస్ ఈ కథలో ఎవరిది తప్పు లేదండి. ఇంటెన్షనల్గా ఎవరిని చంపుదామనో ఏదో చేద్దామని లేదు.